హలో ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాదాపు 15 పరీక్షలకి పరీక్షా తేదీలు అనౌన్స్ చేయాల్సి ఉంది. అందులోని 4 పరీక్షలకి ఈరోజు ఎగ్జామ్ డేట్ని ఏపీపీఎస్సీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అందులో చాలా ఎక్కువ మంది రాస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి మార్చి 26, 2025 తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందని అనౌన్స్ చేశారు. దానితో పాటు అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మరియు ఎనలిస్ట్ గ్రేడ్ 2 మరియు అసిస్టెంట్ లైబ్రేరియన్ సంబంధించి మార్చి 25, 2025 తారీఖున మనకి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుందని ఏపీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది దాదాపు 5 నెలలు మనకి సమయం ఉంది ఎగ్జామ్కి. మంచి ప్రణాళికతో ఒక మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే అద్భుతమైన పోస్టులు అండి ఇవి. ఖచ్చితంగా ఇందులో ఒక జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. అయితే మనకి ఇక్కడ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ 4 పరీక్షలకి కూడా కోర్ సబ్జెక్ట్కి సంబంధించి ఒక పేపర్ ఉంటుంది. జిఎస్కి సంబంధించి జనరల్ స్టడీస్కి సంబంధించి 150 మార్కులతో కూడిన పేపర్ 1 అనేది ఉంటుంది. అందరికీ జిఎస్ చదవడం అనేది ఒక బిగ్ టాస్క్ అనమాట. ఇప్పుడు నుంచే ప్రాపర్గా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ చదువుతూ అందులోనూ ద మోస్ట్ ఇంపార్టెంట్ నా సజెషన్ ఏంటంటే 150 మార్కుల్లోని దాదాపు 40 నుంచి 50 మార్కులు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 40 నుంచి 50 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. సిలబస్లో పర్టికులర్గా కూడా అనౌన్స్ చేశాడు. ఒకసారి సిలబస్ ముందు పెట్టుకోండి. జిఎస్ది ఫస్ట్ లైనే అందులోని కరెంట్ ఈవెంట్స్ అని ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనే సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చేశాడు. జిఎస్ చదవడమే పెద్ద టాస్క్ అనుకుంటే అందులో ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ పెట్టాడు. ఇది ఇంకా హెవీ టాస్క్. దీనికి సంబంధించి మీరు ఎటువంటి భయపడకుండా ఇప్పటి నుంచే సింపుల్గా నీట్గా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. ఒక పక్క మీ కోర్ సబ్జెక్ట్స్ చదువుతూ ఇవి కూడా చదవడం స్టార్ట్ చేయండి. అలాగైతే జిఎస్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ మోస్ట్లీ నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతాడండి. దాదాపు 150లో రియాలిటీలో మనం మాట్లాడుకుంటే గత పరీక్షలు మనం కంపేర్ చేసుకుంటే 15 నుంచి 20 మార్కులు మినిమం ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ మీద అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ మీద ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ ముందు చదువుదాంలే అని అనుకుంటే మాత్రం దెబ్బ అయిపోతారు. ఇప్పటి నుంచే ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎగ్జామ్ ముందు చేయాల్సింది రివిజన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీట్ చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రీసెంట్గా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని 5 టెస్టులు లాంచ్ చేయడం జరిగింది. ఈ 5 టెస్టులు మీకు కూడా ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాసెస్ ఉంది, చూసి తీసుకొని పీడిఎఫ్లో ప్రాక్టీస్ చేయండి. మరలా చెప్తున్నాను, జిఎస్ఏ హెవీ టాస్క్ అనుకుంటే అందులో ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది ఇంకా మనకి బిగ్ టాస్క్. దాన్ని ఇప్పటి నుంచే మీరు డీల్ చేస్తే ఖచ్చితంగా జిఎస్ 150లో 80 నుంచి 100 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా మిగతా పరీక్షలు ఏమైనా చూసుకోండి, జిఎస్లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, 4-5 ఆప్షన్లు ఇస్తున్నాడు, 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి అడుగుతున్నాడు కరెక్ట్ ఏంటి, ఇన్కరెక్ట్ ఏంటని. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకప్పుడులా కాకుండా జిఎస్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. దానికి తగ్గట్టుగానే మనం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం. ఎస్ఎన్టీ పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. మనదనే కాదండి, ఎనీథింగ్ ఏదైనా ఒక బిగ్ బ్యాంక్ ఏదైనా తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి లైఫ్లో గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఏదో ఆకాశం నుంచి మనకి దిగిరాదు. మనకున్న ఆపర్చునిటీని ఎంత బాగా యూజ్ చేసుకొని దాని ద్వారా సక్సెస్ పొందుదామో అదే గోల్డెన్ ఆపర్చునిటీ. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకా జేఎల్, డిఎల్ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చర్కి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ త్వరలోనే రాబోతున్నాయి. వీళ్ళందరికీ జిఎస్ ఉందండి. ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టండి. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయ్యాక ఎగ్జామ్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుంది తప్పించి చాలా ఆందోళనకు గురవుతాం. ఇప్పటి నుంచే పీస్ఫుల్గా మంచిగా ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ నెంబర్ 3కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనం పెట్టాం. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో లక్షవారం సాయంత్రం అప్లోడ్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ ఏపీపీఎస్సీ అప్డేట్స్. థ్యాంక్ యూ.